ప్రయత్నము చేస్తాము. అక్షయ్ మరియు షైనీ గోల్డ్ వీరి యొక్క వివాహ కార్యక్రమ రిసెప్షన్కి జరిపించడానికి మన మధ్య దేవుని చేత అభిషేక్తులు, దైవజనులు ఏర్పాటు చేయబడి ఉన్నవారు మన మధ్య ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. వారిని స్టేజ్ మీదకి స్టేజ్ మీద ఆహ్వానించిన తర్వాత తదుపరి కార్యక్రమం వారు నడిపిస్తారు. మరి తెనాలిలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయంలో పాస్టర్గా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ డాక్టర్ రెవరెండ్ లెనిన్ గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రేమపూర్వకంగా ఇరు కుటుంబాల పక్షాన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. వారి ఏదైనా దైవ వాక్య సందేశాన్ని అందించడానికి ఆహ్వానించబడినప్పుడు ప్రేమపూర్వకంగా వారు సంతోషాన్ని తెలియజేశారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఇరు కుటుంబాల పక్షాన. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. ఆకర్షితులు, నూతన వధూవరులు మిస్టర్ అండ్ మిసెస్ అక్షయ్ అండ్ షైనీ గోల్డ్ యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా దేవుని నామం పేరట జరిగించడానికి మేము లెనిన్ పాస్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు వారు ఎంతో సంతోషంగా దీన్ని నడిపించడానికి ఒప్పుకున్నారు. వారికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తూ ఉన్నాం. ఈ స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, విసన్నపేట వాస్తవ్యులు శ్రీ బరే ప్రసాదరావు గారు, వారి యొక్క శ్రీమతి మేరీ శ్యామసుందరి గారులను దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి బిడ్డ అక్షయ్, మరియు తెనాలి వాస్తవ్యులు శ్రీ గేరా శాంసన్ గారు, వారి యొక్క సతీమణి శాంతి గారులను దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కుమార్తె షైనీ గోల్డ్ల యొక్క పరిశుద్ధ వివాహము నిన్నటి దినమున విసన్నపేట గ్రామంలో ఉన్నటువంటి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘములో ఘనముగా దేవుడు జరిగించాడు. అందుని బట్టి దేవునికి హృదయపూర్వక వందన స్తుతులు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఆ రీతిగానే ఈ దినమున జరుగుతూ ఉన్నటువంటి రిసెప్షన్ కార్యక్రమమునకు ఆహ్వానించబడిన మీ అందరికీ కూడా ప్రభునామములో ఉదయకాలపు శుభాలతో కుటుంబాల పక్షముగా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నా. ఈ రిసెప్షన్ కార్యం అంతటిలో దేవుడు తన యొక్క పరిశుద్ధ సన్నిధిని మన మధ్య ఉంచి దేవుని నామఘనత కొరకే ఈ యొక్క కార్యక్రమము జరిగించబడులాగున పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం వేడుకుందాం. ప్రార్థన చేసుకొని మరికొన్ని స్తుతి గీతాలు పాడుటకు మన యొక్క బిడ్డలకు ఈ యొక్క సమయాన్ని అందిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అమ్మ దయచేసి అందరూ కూర్చోండి. మహిమల దేవా, కృపగల రక్షక, స్తోత్రాలు, వందనాలు. అక్షయ్ షైనీ గోల్డ్ యొక్క పరిశుద్ధ వివాహమును మీరు ఘనమైనదిగా జరిగించారు. మీకు వందన స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమున మరి తెనాలిలో నా తండ్రి స్నేహితులను, రక్త సంబంధికులను నాయన అందరినీ కూడా ఆహ్వానించి ఈ రిసెప్షన్ కార్యము ద్వారా నా తండ్రి నీకు స్తుతులు చెల్లించుటకు శాంసన్ గారు కుటుంబానికి మీరు ఇచ్చినటువంటి మంచి ఆలోచనను బట్టి వందనాలు. ఈ యొక్క రిసెప్షన్ కార్యం అంతటిలో ప్రారంభం నుండి ముగింపు వరకు మీ సన్నిధి ప్రసన్నత మా మధ్య అనుగ్రహించండి నాయన. ఈ దినమున ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుటకై వచ్చినటువంటి ప్రతి బిడ్డతో మీ సన్నిధి ఉంచండి. మరి ముఖ్యముగా రెవరెండ్ డాక్టర్ గేరా పీటర్ గారిని మీరు మా మధ్యకు నడిపించారు. దైవజనులు నాయన, వారిని మీ ఆత్మశక్తితో నింపి మీరే మా అందరితో మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ కార్యమంతటి ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు మీరే ఆపాదించుకునమని మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుణ్ణి స్తుతిస్తూ కొన్ని కీర్తనలు పాడుటకై మరి ప్రత్యేకంగా పాటలు పాడడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాం. నీవేగా, ఆశ్రయం నీలోనే.
మనసే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన ఆనందం నీలోనే ఆధారం ప్రేమించినావు జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై ఆలకించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా. అండ్ బ్యూటిఫుల్గా ఆ కపుల్ని అయితే బ్లెస్ చేయడానికి మనందరం వచ్చేసాం. అండ్ గ్రాండ్ ఎంట్రీతో మేము కూడా రెడీగా ఉన్నాం. ఆఫ్టర్ దెన్ బ్యూటిఫుల్ ప్రేయర్ సెషన్ కూడా ఉంది. వన్ బై వన్ కొంచెం లేట్ అయింది, ఏమీ కంగారు పడక్కర్లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోదాం అందరం కూడా. మేమైతే ఒక మంచి ఎంట్రీతో రెడీగా ఉన్నాం. ఒక్కసారి వాళ్ళిద్దరికి వెల్కమ్ చెప్పడానికి అందరం గట్టిగా చప్పట్లు కొట్టేస్తే లేకుండా కొంచెం హుషారుగా ఉండాలి. షైనీ గారికి అండ్ అలాగే అక్షయ్ గారికి మా టీం అందరి తరపు నుండి హ్యాపీ అందరూ కొంచెం నవ్వాలి సార్. మీ ఇద్దరు మాత్రమే కొంచెం ఫార్వర్డ్ రావాలి. చలో కమాన్ మ్యామ్. అక్షయ్ గారు మ్యామ్ హ్యాండ్ తో జస్ట్ రైట్. కమాన్ గైస్, మేక్ సమ్ నాయిస్. ఎక్కడ వినిపించట్లేదు సార్. హోల్డ్ దేర్. ఇరువురు కూడా కూర్చోవాలని మనవి చేస్తా ఉన్నా. 5వ కీర్తన మనం పాడుకుందాం. 20వ కీర్తన పాడుకుందాం. పరిశుద్ధ 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 ప్రభు అనే కీర్తన పాడుకుందాం. పల్లవి మొదటి చరణం, చివరి చరణం పాడుదాం. చివరి చరణంలో అందరూ లేచి నిలువబడితే క్లుప్తారాధన జరిగించుకొని మిగిలిన కార్యంలోనికి మనం వెళదాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా వరదూతలైనా 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 వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. అందరూ లేచి నిలబడదాం. జనక కుమారాత్మలను అనేక దేవా జనక కుమారాత్మలను అనేక దేవా ఘన మహిమయముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా పరిశుద్ధ క్లుప్తారాధన జరిగించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమెన్.
అందరూ నాతో చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల. దయచేసి కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. రక్త సంబంధికుల్లో ఎవరైనా ముందుకు వచ్చి ఈ వాక్యాన్ని చదవాలని మనవి చేస్తూ ఉన్నాం. యంగ్స్టర్స్ ఎవరైనా రండి ముందుకి. బైబుల్ మా దగ్గర ఉంది, రండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. బైబుల్ నా దగ్గర ఉంది, రా తల్లి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. ప్రియమైన వారలారా, మనం ప్రశస్తమైన సమయంలోకి వచ్చాం. కొద్ది నిమిషాలు మరి ఏకాగ్రతతో దేవుని వాక్యాన్ని వినడానికి కొంత సమయాన్ని కేటాయిద్దాం. బాబు, మీ చివరిలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ లైట్స్ పెట్టుకుని ఏదో స్టాల్ నడుస్తూ ఉంది. వాళ్ళు కూడా అక్కడ ఏమి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏం చేయొద్దు. 10 నిమిషాలు మన మధ్య ఉన్న దైవజనులు దేవుని వాక్యాన్ని అందిస్తారు. రెవరెండ్ డాక్టర్ పీటర్ గారు గేరా వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. ఈ దినం మనం అందరం కూడా ఈ స్థలములో చేరి ఉన్న కారణం మీలో అందరికీ బాగా తెలుసు. అలాగనే అక్షయ, సైనీ గోల్డ్ వారిరువురు వివాహమైంది. ఈ దినాన వారిని సన్మానించడానికి మనం ఈ స్థలంలోని చేరి ఉన్నాం. రిసెప్షన్. మరి ప్రభు కృప చూపి ఇరు కుటుంబాలకు సహాయం చేసి వారి బిడ్డల విషయాల్లో సరైన నిర్ణయాలు చేసి వివాహ కార్యక్రమం జరగడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న స్థానిక సంఘ కాపరి గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన దైవజనులకు అలాగనే కుటుంబాలకు ప్రత్యేకమైన వందనాలు. వివాహం అయింది, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు అంట. కానీ ఈ దినాన వారు ఒక కుటుంబంగా కూర్చున్నారు, కుటుంబం అయ్యారు. వివాహం ద్వారా వారు కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశించారు. కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. మనందరికీ బాగా తెలుసు. క్రైస్తవులైన వారికి ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని, సాచేయను సహాయాన్ని చేయదుమని దేవుడు ఆదాముకు సాచేయను సహాయాన్ని చేశాడు, కుటుంబంగా ఏర్పాటు చేశాడు. కుటుంబము అనేది దేవుని మనస్సులో నుండి కలిగింది. వివాహం కూడా దేవుని మనస్సులో నుండి కలిగింది. కనుక ఈ వివాహం ప్రభు తన చిత్తానుసారంగా జరిపించినందుకు మరి ఒకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన క్రైస్తవ సంఘాల్లో, కుటుంబాల్లో అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు సక్రమంగా చేసుకుంటారు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి 5 నిమిషాలు చెప్పండి, 10 నిమిషాలు చెప్పండి అని అంటారు. అంటే క్రైస్తవులమై ఉండి దేవుని వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యానికి సమయం ఉండదు, దేవుని సన్నిధికి సమయం ఉండదు. అది క్రైస్తవులు తప్పకుండా తెలుసుకోవాలి, దానిని గౌరవించాలి, దేవుని వాక్యాన్ని గౌరవించాలి, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి. కనుక ఈ సమయంలో కొద్ది నిమిషాలు, 2-5 నిమిషాలు కుటుంబాన్ని గురించి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. 127వ కీర్తన
క్రైస్తవులందరికీ బాగా తెలుసు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొలుండుట వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినిచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ఈ కీర్తన గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, పిల్లలు ఆయన ఇచ్చు స్వాస్థ్యము అని వ్రాయబడింది. కనుక ఆయా సందర్భాల్లో ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉంటాం. అయితే ఈ వాక్యంలో 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి దేవునికి ప్రియమైన కుటుంబం, దేవునికి ప్రియముగాని కుటుంబం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఈ వాక్యంలో మనం చదువుకున్నాం. దేవునికి ప్రియముగాని కుటుంబం. దేవునికి ప్రియమైన కుటుంబం అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. క్రొత్తగా కుటుంబంగా ఏర్పడ్డారు సైని, గోల్డ్, అక్షయ్. కనుక మీ కుటుంబం ఎలా ఉండాలి? మీరిద్దరూ ప్రభు నమ్ముకున్నారని నా నమ్మకం, ప్రవేశించారని కూడా నా నమ్మకం. నేను పెద్దనాన్న అవుతాను. ఎప్పుడు నేను ఎంగేజ్మెంట్లో చూశాను, అంతకుముందు ఎప్పుడు నేను ప్రియమైన కుటుంబంగా ఉండాలి. దేవునికి ప్రియం ఎండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడా ఎండుట అసాధ్యం. కనుక మొదటిది దేవుని యందు విశ్వాసం అవసరం. అంటే మేమందరం దేవుని నమ్మకం లేదా, దేవుడు అంటే మాకు నమ్మకం లేదా అన్న భావన అందరి హృదయాల్లో ఉంటుంది. కానీ ఆ దేవుడు నీ దేవుడేనా, అది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఒకడు ఉన్నాడు అని నమ్మడం చాలా తేలిక. ఉన్నాడులే ఒక దేవుడు అన్న భావన ప్రతి మనిషిలో ఉంటుంది. కానీ ఆ దేవుడు నీకు దేవుడు అయ్యాడా? అందుకే దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడి యెహోవా తమ అని వ్రాయబడి యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని వ్రాయబడింది. కనుక మొట్టమొదటిది దేవునిని మన దేవునిగా చేసుకోవాలి, వ్యక్తిగత దేవునిగా చేసుకోవాలి. అది మనం కుటుంబంలో ముఖ్యంగా. ఎందుకంటే వివాహం అనేది దేవుని మనసులో ఉండి కలిగింది, కుటుంబం ఏర్పడడం కూడా దేవుని యొక్క మనసులోనే కలిగింది. కనుక దేవునికి కుటుంబం పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది. మన వివాహ జీవితాల పట్ల కూడా దేవునికి ఉద్దేశం ఉన్నది. కానీ కుటుంబం పట్ల కూడా ఆయనకు ఉద్దేశం ఉన్నది. ఆ మొదటి ఉద్దేశం ఆయనకు ప్రియంగా జీవించడం, ఆయనకి ఇష్టంగా జీవించడం. ఆయనకి ఇష్టంగా జీవించాలంటే మొట్టమొదట దేవుని యందు విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆ మాట వ్రాయబడింది. కనుక మొట్టమొదటిది దేవుని యందు విశ్వాసం. మాకు విశ్వాసం లేదా అన్న భావన మనలో కలగడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు ఒకడు ఉన్నాడని నమ్మడం అందరికీ సులభమే, సామాన్యమే. కానీ ఆ దేవుడు నా దేవుడా? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కనుక విశ్వాసం దేవుని యందు ఎందుకు విశ్వాసం ఉంచాలి అంటే, వివాహం అనేది దేవుని మనసులో కలిగింది. కుటుంబాన్ని ఏర్పాటు చేయడం చూపించాడు కనుక బాప్తిస్మం అనే కార్యక్రమం ఒక సంస్థ నియమించిన కార్యక్రమం కాదు, దేవుడు నియమించిన కార్యక్రమం. అందుకే వివాహాన్ని దేవుడు పంపాడు. దేవుని యొద్ద నుండి ఒక మనుషుడు పంపబడెను అని ఆయన గురించి వ్రాయబడింది. కనుక దేవుడు బాప్తిస్మం ఇచ్చే వివాహాన్ని యేసు ప్రభు వారు లోబడ్డాడు. అందుకే
నీ వలన నేను బాప్తీసం పొందవలసి వస్తే నువ్వు నా చేత బాప్తీసం పొందడానికి వచ్చేవి నీతి. కనుక యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకున్నప్పుడు పరలోకంలో నుండి తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. కనుక విధేయత, భార్యాభర్తలు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రెండవది దేవునికి విధేయత చూపించాలి. దేవునికి విధేయత చూపించడం అంటే వివాహ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 24వ చక్కని మాట రాయబడి ఆయన ఒక్క సంఘాన్ని క్రీస్తుకి ఆయన సంబంధాన్ని పోలుస్తూ దానిని భార్య దేవుని ప్రేమ, ఎరోస్, ఫీలియో, అగాపే. అగాపే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది? యేసయ్య ప్రేమ ఎలాంటిది? త్యాగపూరితమైనది, నిస్వార్థమైనది, సప్రయోజనమును కోరనటువంటిది. అది దేవుని ప్రేమ. యేసు ప్రేమను గురించి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడి, జ్ఞానమునకు మించిన క్రీస్తు కూర్చున్న విషయాలు తెలిసినప్పుడు ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తాం. వాడు మంచివాడైతే ప్రేమిస్తాం, చెడ్డవాడైతే ద్వేషిస్తాం. అది జ్ఞానంతో కూడుకున్న ప్రేమ. యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని ఎఫెసీ పత్రికలో, రోమా పత్రికలో 5వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో వ్రాయబడింది. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మనకు చనిపోయి దేవుని ప్రేమను మనకు గణపరిచాడు అని వ్రాయబడింది. కనుక దేవుని ప్రేమ నిస్వార్థమైంది, త్యాగపూరితమైంది, ఆ స్వలాభాన్ని అపేక్షించేది కాదు అలాంటి ప్రేమ. కనుక వారిద్దరి మధ్య క్రీస్తు ప్రేమ ఉండాలి. క్రీస్తు ఏ విధంగా అయితే మిమ్మల్ని ప్రేమించాడో ఆ విధంగానే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని ఎఫెసీ పత్రికలో వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మొదటిది విధేయత, రెండవది ప్రేమ, నమ్మకం కలిగి ఉండాలి. మూడవ విషయం చెప్పి ముగిస్తాను. మూడవ విషయం ఏంటంటే యేసు ప్రభు జీవితంలోనే మరి ఒక సంఘటన మనం చూస్తాం. ఆయన రూపాంతరం చెందాడు. ఆ రూపాంతరం చెందినప్పుడు శిష్యులు ఆ మహిమలో ఉండిపోయారు. అప్పుడు మోషే, ఏలియాలు వచ్చి యేసు ప్రభువుతో ఆయన నిర్గమాన్ని గురించి, అంటే ఆయన చేయబోయే కార్యాన్ని గురించి మాట్లాడుకుని వారు అంతర్ధానం అయిపోయిన తర్వాత, మోషే, ఏలియా వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వారిని గుర్తించారు. పేతురు వారిని గుర్తించాడు. ఆయన యేసు ప్రభు ఆ సందర్భంలో చదువుకోవాలి. ఇద్దరు రాత్రులు పనుకోబోయే ముందు కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకుంటే దేవుడు మీకేం చెబుతున్నాడో అర్థమవుతుంది. కనుక అలాగున ఉండాలి. కనుక రెండవది, ఆయన చెప్పునది చేయుడి. దేవుని వాక్యంలో ఆయన చెప్పునది చేయుడి. శిష్యులకి ఆ మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు శిష్యులకి? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, ఆయన సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ప్రకటించమన్నాడు. అది ఆయన ఆజ్ఞ, అది ఆయన చెప్పింది. కనుక సువార్త కుటుంబం ద్వారా వెళ్ళాలి, కుటుంబంలో నుండి వెళ్ళాలి. మొత్తంగా దేవుని వాక్యాన్ని మనకు అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ పీటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్య ఇద్దరు వ్యక్తులు శుభాలు తెలియచేయడం కొరకు ఏర్పాటు చేయబడి ఉంటున్నారు. వారిలో మొదటిగా బి ప్రసాదరావు గారిని వేదికపైకి వచ్చి షైనీ గోల్డ్ని, అక్షయ్ను మరి దీవిస్తూ వారికి శుభాలు తెలియజేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వెరీ మచ్. ఈరోజు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ ప్రభువు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి దైవజనులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు ఈ రిసెప్షన్ కార్యక్రమం నా ఫీలింగ్ ఏంటంటే ఇది కూడా ఒక వివాహ మహోత్సవం లాగానే అరేంజ్ చేశారు శాంసన్ గారు అని నేనైతే ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఇది మ్యారేజ్ స్పీచే, ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినటువంటి స్పీచ్ అంతా కూడా ఒక మ్యారేజ్ ఫంక్షన్లో స్పీచ్ ఎలా ఉంటుందో అదే స్పీచ్ మనం వినటం జరిగింది. అయితే వధూవరులుగా ఉన్నటువంటి నా కొడుకు కోళ్ళలో ఇద్దరికి నేను ఒక మాట గట్టిగా చెప్పాలని అనుకుంటున్నాను. భగవంతుడు కొంతమంది ఉన్నాడని, కొంతమంది లేరని రకరకాల అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. కానీ దేవుడు ఉన్నాడు అన్న మాట మీ మనసుల్లో ఉంచుకోండి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్తా. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కరెంటు లైట్లు మంచి ప్రకాశవంతంగా కాంతినిస్తున్నాయి. కానీ ఆ లైటు ఎలా వెలుగుతుంది, కరెంటు ఏ రూపంలో ఉంటుంది, దాని యొక్క రంగు ఏంటి, దాని యొక్క టేస్ట్ ఏంటి మనకు తెలీదు. కానీ అది చేసే ప్రక్రియ మాత్రం మనకు కనపడుతుంది. దేవుడు కూడా అంతే. దేవుడు మనకు కనపడ్డు. మనం నడిచేటటువంటి ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉంటుంది. ఖచ్చితంగా అది లేనినాడు మనం ఏం చేయలేము. కాబట్టి దేవునికి భయపడి మీ కుటుంబాన్ని ఒక మంచి కుటుంబంగా నిర్మాణం చేసుకోండి. మీరు ఇద్దరు కూడా విద్యావంతులు, చాలా సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ తెలిసినటువంటి మీరు, ఒకళ్ళు ఐఐటిఎన్, ఇంకొక అమ్మాయి ఎన్ఐటిలో చదివినటువంటి వాళ్ళని ఒక కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేశాడు. నేను కోరుకునేది ఏంటంటే మీ సంతానం, మీ పిల్లలు కూడా మీరు ఎలా చదువులో అగ్రగణ్యులుగా, మేధావులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో మీ పిల్లలు కూడా అదేవిధంగా ఈ సొసైటీలో ఒక మాదిరి విద్యార్థుల్లాగా చదువుని నేర్చుకుని సమాజానికి ఒక మహావృక్షాల్లాగా పెరగాలి. ఈ మహావృక్షం నీడలో ఈ సొసైటీ సేద తీర్చాలి. అంటే అలాంటి లీడర్షిప్ ఇచ్చేటటువంటి పిల్లలు మీకు కలిగించాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను దేవుణ్ణి ఒకటే అడిగాను, దేవదారు వృక్షం అంటే ఏంటో నాకు తెలియదు. నేను బైబిల్లోనే చూసా, పాస్టర్ గారు ఇట్లాంటి ప్రసంగాలు చెబుతుంటే ఆ ప్రసంగాల్లో విన్నా. అదేదో గొప్ప వృక్షం, మొత్తం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షాల్లో దేవదారు వృక్షం అనేది ఒక పెద్ద గొప్ప చెట్టు అని నాకు ఒక అభిప్రాయం అన్నమాట. అందుకే నేను భగవంతుడిని మాకు ఇవ్వాలి, అలాంటి పిల్లలు నాకు కావాలి దేవుడా అని నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాను. అలాగే భగవంతుడు నాకు అలాంటి పిల్లలనే ఇచ్చాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను. నా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు చదువుకునే రోజుల నుంచి కూడా క్లాస్ టీచరు ఒకరోజు సెలవు పెడితే వీళ్ళు లీడర్స్గా ఉండేవాళ్ళు.
ఆ క్లాస్ టీచర్ పాఠం చెప్పి ఒక టీచర్గా పనిచేశారు చదువుకునే రోజుల్లోనే. అట్లాగే ఐఐటి సీట్లు వచ్చినప్పుడు ర్యాంకులు చూసుకోవడంలో, ఆప్షన్స్ పెట్టుకోవడంలో మిగతా పిల్లలందరికీ కూడా మా పిల్లలే గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కౌన్సిలింగ్ చేసే దాంట్లో అసలు ఐఐటి ప్రిపరేషన్స్లో కూడా మా పిల్లలు ఫస్ట్ ఉండి మిగతా వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక మోడల్గా ఉంచాడు భగవంతుడు. దానికి నేను ఎంతో సంతోషపడతా. వాళ్ళు పిల్లలు ఫోన్లు చేసి చెప్తుంటే వాళ్ళు చెప్పే మాటలు విని నేను చాలా ఆనందం పడతా. వాళ్ళకి తెలీదు. ఫస్ట్ 9వ తరగతిలో నేను ఐఐటి క్వశ్చన్ పేపర్ చూసి, అసలు ఐఐటి అంటే ఏంటో నాకు తెలీదు, ఐఐటి బేసిక్ ఫౌండేషన్ ఇచ్చి కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాము 9th. ఈ ఐఐటి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో చూసి ఆ క్వశ్చన్ పేపర్ చదవడానికే నాకు చేతకాల. నేను ఎంకామ్ బీఈడి చదువుకున్నా. నేను ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు ప్రజెంట్ కూడా అసలు నేను ఇంగ్లీష్ మీడియం క్లాసులు టీచ్ చేస్తున్నాను. అలాంటి నాకే క్వశ్చన్ పేపర్ చూసి చదవడం చేతకాల. అంటే నేను ఎలాంటి సంతోషం పొందానంటే అక్కడ నేను చదవడం చేతగాని ఒక చదువు, ఏదో ఒక గొప్ప చదువు నా కొడుకు చదువుతున్నాడు. కాబట్టి ఎంత ఖర్చు అయినా సరే అవసరమైతే లోన్లు తీసుకుని అయినా సరే నా పిల్లల్ని చదివించాలి, ఈ చదువే చదివించాలి అని ఒక మంచి గట్టి పట్టుదల తీసుకున్నాను. అట్లాగే ఎన్ని శ్రమలు పడ్డానో దేవునికే తెలుసు. పిల్లవాళ్ళని క్యాంపస్లో ఉంచడం కోసం నేను ఈ క్యాంపస్లో ఉండాడి నాకు ఇది బాగలేదు అన్న మాట అనకుండా రావాలి, మనం ఇచ్చిన ప్రామిస్ కాపాడుకోవాలని చెప్పేసి ఎప్పుడు కూడా అదేవిధంగా ప్రతి సండే మేము పిల్లల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. పిల్లల్ని ఒక కోడి కానీ చిన్నపిల్లల్ని ఎట్లా కాపాడుద్దో అట్లా కాపాడుకుంటూ వచ్చాం. షైనీ గోల్డ్కి నేను చెప్పేది ఒకటే మాట, నా కొడుకుని ఇప్పటి వరకు చూసుకున్నాం మేము. ఇక నుంచి నీ చేతుల్లో పెడుతున్నాం. యాక్చువల్లీ ఆడపిల్లల తల్లిదండ్రులు ఇలా ఫీల్ అవుతారు, కానీ నాకు ఆ ఎమోషన్ ఏంటంటే నా పిల్లవాడిని ఇక నుంచి కాస్త ఆదరణ చూపించే ఒక మనిషికి తోడయ్యాడు. కాబట్టి ఈ షైనీ గోల్డ్ మా బాబుని సక్రమంగా చూసుకోవాలని, ప్రేమ అనురాగాలు పంచాలని నేను కోరుకుంటున్నాను. ఏదన్నా విషయంలో సందర్భంలో కాస్త కోపతాపాలు ఆ సిచ్యువేషన్ బట్టి వచ్చినా కాస్త సర్దుకుని కుటుంబం సామరస్యంగా సంతోషాలతో ప్రేమానురాగాలతో నువ్వు ఫ్యామిలీని నడిపించమ్మా. అది నీకు ఎప్పుడు కూడా నీ కుటుంబం చాలా ఆనందకరంగా ఉంటుంది. ఏ కార్యక్రమాలు జరిగినా మేము ఉన్నాం. మా కుటుంబం ఉంది, మాది చాలా పెద్ద కుటుంబం. అన్ని విషయాల్లో కూడా మా కుటుంబాలు చాలా గౌరవ మర్యాదలతో ఉన్నటువంటి ఫ్యామిలీస్లోకి నువ్వు ఒక కోడలుగా వచ్చావు, అది సంతోషం. నీ గురించి చెబుతుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే చాలా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి అండి, పెళ్లి కూతురు, మంచి పిల్ల అన్న మాటలు నా చెవిన పడ్డాయి. నేను ఇంకా సంతోషపడ్డా. దేవుడు నా పిల్లల్ని నాకు అడిగినట్లుగా ఎలా పిల్లల్ని ఇచ్చాడో నా కోడల్ని కూడా ఆడకుండానే నాకు అలాంటి కోడల్ని ఇచ్చాడు. చాలా హ్యాపీ అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఇద్దరు పిల్లలు కూడా, అక్షయ్, షైనీ గోల్డ్ ఇద్దరు కూడా రేపు భవిష్యత్తులో వాళ్ళ సంతానం వాళ్ళకంటే ఇంకా మెరుగైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించి ఈ సమాజానికి ఒక రోల్ మోడల్గా ఉండాలని, అలాగే
మా కుటుంబాల్లో, అసలు మా కుటుంబాల్లోనే కాక మన సమాజంలో జనరల్గా ఈ దళిత కుటుంబాలంటే ఒకలాంటి తక్కువ భావన అనేది ఉంది. కానీ మనం చేసేటటువంటి కార్యక్రమాలలో, మనం వివాహ ఫంక్షన్ చేసినా, లేదా బర్త్డే ఫంక్షన్ చేసినా, లేదా మనం చదువుకుంటున్నా, ఎక్కడున్నా మన బిహేవియర్ వల్ల మన జాతికే గౌరవం పొందేలాగా, మన జాతికే గౌరవం వచ్చేలాగా మన యొక్క నడిపింపు ఉండాలని నేను మీకు హెచ్చరిక తెలియచేస్తూ, ఈ కార్యక్రమం ఎంత ప్రేమానురాగాలతో ఏర్పాటు చేసినటువంటి మా వియ్యంకులు శాంసన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి వందనాలు తెలియజేసుకుంటూ నేను మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ జైకర్ మాస్ గారిని శుభాలు తెలియజేయడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. త్రియేక దేవుని పరిశుద్ధ నామంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రెవరెండ్ లెనిన్ పాస్టర్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రెవరెండ్ పీటర్ గారికి, మరి కార్యక్రమానికి కారణభూతులైన నూతన దంపతులకు కూడా నా శుభాభినందనలు తెలియచేస్తూ, పిన్నలు, పెద్దలు, బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరికి కూడా నా శుభాభినందనలు తెలియచేస్తున్నాను. ఇందాక మెసేజ్ చాలా బాగా చెప్పారు పీటర్ గారు. మెసేజ్ చెప్తున్నంతసేపు అక్షయ్ పాస్టర్ గారి వైపే చూస్తూ చాలా శ్రద్ధగా వినడం నేను గమనించాను. అది చాలా ముఖ్యమైన విషయం. మెసేజ్లో ఉన్న విషయాలు వినడమే కాదు, దానిని తదనుగుణంగా పాటించి జీవితంలో మార్గాన్ని సుగమనం చేసుకోవడం ముఖ్యమైన విషయం. మరి ప్రసాదరావు గారు చెప్తూ బిడ్డలు చదువుకున్న విధానాన్ని బట్టి ఎంత సంతోషంగా, ఆయన ఎంత గర్వకారణంగా అని ప్రతి మాటలో వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. ఒక్క విషయం ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాను. మన జీవితాల్లో ఇక్కడ చాలామంది ఉన్నాం. మనందరి జీవితాల్లో, మన అనుభవాల్లో, వివాహం అయిన తరువాత జీవించే జీవితంలో మరి కొన్ని విషయాలు గమనిస్తే, ఇది దేశాల నేలే అధ్యక్షులు అవనివ్వండి, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అవనివ్వండి, ఎంత తెలివిగల వాళ్ళైనా సరే మరి వివాహం అయిన తర్వాత సంసార జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అక్కడ ఎన్ని తెలివితేటలున్నా, ఎంత తెలివిగల వాళ్ళైనా ఎందుకు ఇలా ఫెయిల్ అవ్వడం జరుగుతోంది అని ఒకసారి ప్రశ్నించుకుంటే, ఈ ఇద్దరు చాలా తెలివిగల వాళ్ళని మనం వింటున్నాం. వీళ్ళకి చెప్పే చిన్న సూచన ఏంటంటే, మీ తెలివితేటల్ని మరి మీ ఉద్యోగాల్లో ఉపయోగించడమే కాదు, మానవ సంబంధాల మీద మీరు ఒక అధ్యయనం చెయ్యాలి. మనుషుల్లో, ఒక కుటుంబంలో కూడా అనేక విధాలైన భేదాలు చూస్తూ ఉంటాం. ప్రేమల్లో తేడాలని మనం గమనిస్తూ దాన్ని బట్టి మన మనసుల్ని కలుషితం చేసుకోవడం, అంటే ఆ భేదాలని బట్టి మనం మన అభిప్రాయాల్ని వాళ్ళని అనుసరిస్తూ పోతూ ఉంటే మరి తప్పనిసరిగా మరి మనకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక వాహనానికి చక్రాలు, ఒక చక్రం ఒక స్పీడ్లో, మరొక చక్రం ఇంకొక స్పీడ్లో వెళ్ళడం అనేది సాధ్యం కాదు. అలా వెళ్తూ ఉంటే అది కదలదు, ముందుకు వెళ్ళడం అసాధ్యం.
మరి అలాగా ఇద్దరు సమన్వయంతో ఒకే రకమైన ఆలోచనలతో ఇక్కడ మానవ సంబంధాల గురించి అనే మాట మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడు అవరోధంగా మనకు ఉండే విషయాల పట్ల అవగాహనతో ఆలోచించుకొని మీరు దానికి తదనుగుణంగా మీ ఇమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఆ ఇమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ప్రాధాన్యమైన విషయం. చేయలేకపోతే ఇందాక నేను అన్నట్టు ఎంత గొప్ప తెలివి గల వాళ్ళైనా సరే, దేశాధ్యక్షులైనా సరే, మరి శాస్త్రవేత్తలైనా సరే, ఎవరైనా ఫెయిల్ అవ్వక తప్పదు. మరి దానికి తగ్గట్టుగా మీ జీవితం మరి సజావుగా మరి ఒకరి పట్ల ఒకరు ఉన్న ప్రేమలు అవి కొనసాగుతూ ముందుకు పోవాలంటే మటుకు ఇది మీరు పాటించక తప్పదు. మెసేజ్లో మనం విన్నాం, మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము అనే మాట విన్నాం. దేవుని పట్ల విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మరి ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు జన్మించిన విధానాన్ని ప్రజలకు తెలియజేస్తూ దూత పాడిన పాట లేకపోతే ఒక సందేశం ఏమిటంటే, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. మనం ఇప్పుడు వెతుకుతున్నది సమాధానం గురించి. ఈ సమాధానం, మనుషుల మధ్య ఉండే సమాధానం అది దెబ్బతిన్నదంటే అది సంసార జీవితంలో కూడా అది చాలా ప్రభావితం అయ్యి మరి మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్తాం. మరి ఆయనకి ఇష్టలై ఉండడము అనే దాన్ని మీరు ఇక్కడ గమనిస్తే, ఇక్కడ విశ్వాసం చాలా ప్రాధాన్యమైన, మనకి ఎక్కడన్నా అవరోధాలకు సంబంధించిన విషయాలు మనం ఎదుర్కోవాల్సి వస్తే ఆయనకి ఇష్టలై ఉండాలి. ఆయనకి ఇష్టలై ఉండాలంటే ఆయన బాటలో నడవాలి, ఆయన చెప్పినట్లుగా నడవాలి. అంటే మరి మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలకాలం కొనసాగించుకోవాలంటే మరి మీరు ఈ విషయాలని మీ దృష్టిలో ప్రధానంగా పెట్టుకొని ఒకరి పట్ల ఒకరు ఇమోషనల్గా ఒకరు ఉన్నప్పుడు రెండో వాళ్ళు ఎలా ఉండాలి, మరి దానికి బ్యాలెన్స్ చేసుకునే విధానం ఏమిటి, వాటి పట్ల అవగాహన కలిగి మీ జీవితాలను మీరు కొనసాగించుకుంటే అంతకంటే సుఖంగా కలకాలం ప్రేమతో ఎటువంటి విభేదాలు లేకుండా పొరపచ్చాలు లేకుండా, మరి మీ ఇద్దరి మధ్య ప్రేమే కాదు, బంధువులు ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమిస్తామో అత్తమామల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఇరుగు పొరుగు వారితో సంబంధాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఎవరైతే ఎక్కువగా మన కన్సర్న్ కలిగి ఉన్నారో వాళ్ళని ప్రేమిస్తున్నట్టు పక్క వాళ్ళు గమనించారంటే వాళ్ళు మన పట్ల కించిత్ మరి తేడా, వాళ్ళకి అభిమానంలో తేడా వాళ్ళు తెలుసుకొని మనకు దూరం అవ్వచ్చు. అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి పట్ల అవగాహనతో ఉంటూ అందరినీ, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే అందరితో ప్రేమ సంపాదించుకోవాలి, ప్రేమను పంచాలి. మీరు ఇరువులు మీ కుటుంబంలో మీ బిడ్డలకు కూడా అదే ప్రేమను మీరు నేర్పాలి. అలాగే కనుక జీవించగలిగితే మరి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీకు సదాకాలం తోడైండి మిమ్మల్ని నడిపిస్తాడని మరి ఆశిస్తూ, మరి మా కుటుంబాల తరపున మరి విచ్చేసిన మీ అందరి తరపున నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మొట్టమొదటి మాట్లాడిన వారు పెండ్లి కుమారుని తండ్రి గారు ప్రసాదరావు గారు. ఇప్పుడు రెండవ పర్యాయం మాట్లాడిన వారు పెండ్లి కుమార్తె మేనమామ. చాలా మంచి విషయాలు, శుభాలు బిడ్డలకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వందన సమర్పణకి ముందు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇరువురు కూడా లేచి నిలువబడి పూలమాలలతో ఒకరినొకరు మరి సత్కరించుకునేటువంటి ఏర్పాటు జరిగింది. వివాహానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలుగా ఉన్నారు. ఇప్పుడు భార్యాభర్త అయ్యారు.
బాగా స్వతంత్రం ఒకరి మీద ఒకరికి పెరిగిపోయి ఉంటుంది. మంచిది. పెళ్లిలో వేసుకునే పద్ధతులు చెప్తాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. రైట్. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebration when I tell everyone that you're in love. కార్యక్రమానికి విశేషణ గురువర్యులు ఇరువురకు మరియు నూతన దంపతులకు ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి బంధువులు, స్నేహితులు, అందరు అభిమానులు అందరూ వచ్చినందుకు నాకు ప్రత్యేకమైనటువంటి హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా మర్యాదగా నడిపించినటువంటి ఇద్దరు గురువర్యులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ నుంచి దంపతులు ఇద్దరు మమ్మలను అట్లాగే పెళ్లి కుమార్ తల్లిదండ్రులను అందరూ సంతోషించే విధంగా ఇద్దరు మెలిగి ప్రతి విషయంలోనూ ఒకరికొకరికి తోడుగా ఉండి సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ఒకేసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్వోన్నతుడైన తండ్రి, ప్రేమగల రక్షక, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఇదిగో నాయన, అక్షయ్ను, షైనీ గోల్డ్ను ఒక కుటుంబముగా మీరు నిర్మించారు. నిన్నటి దినాన ఘనమైన రీతిగా విసన్నపేటలో మీరు వివాహం జరిగించినందును బట్టి మీకు వందన స్తుతులు చెల్లిస్తా ఉన్నా. నాయన, అటు ప్రసాదరావు గారు కుటుంబాన్ని, శాంసన్ గారి కుటుంబాన్ని మీరు దర్శించి నాయన మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వివాహ బంధము బిడ్డలు ఇరువురు జీవితకాలం అంతయు కూడా వారు చేసినటువంటి ప్రతి ప్రమాణాన్ని దినదినము జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమున దైవజనులు నాయన వారికి అందించినటువంటి హెచ్చరికలను, నాయన దైవజనులు చేసినటువంటి ఆ యొక్క హెచ్చరికల్లో నిలిచేటువంటి కృపను మీరు బిడ్డలకు అనుగ్రహించుమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. తద్వారా వారు ఆశీర్వదించబడుతూ అనేక మందికి ఆశీర్వాద కారణముగా అనేక మంది వారిని బట్టి ప్రభువు ప్రేమను తెలుసుకునేటువంటి కుటుంబముగా వారు వర్ధిల్లునట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా వారి యొక్క ఉద్యోగ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో మీరు తోడుగా ఉండండి. చక్కని అభివృద్ధి నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. దానితో పాటు నాయన భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదములతో పాటు, గర్భఫల ఆశీర్వాదములతో పాటు, పర సంబంధమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు అక్షయ్, షైనీ గోల్డ్ మీద అత్యధికంగా మీరు కృమ్మరించుమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. ఈ దినమున నా తండ్రి ఇంత ఘనముగా ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు మా మధ్య ఉండి నడిపించినందులకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, చేరికూడి వచ్చినటువంటి రక్త సంబంధికులు, స్నేహితులు అందరిని బట్టి మీకు వందనాలు. వివిధ ప్రాంతాల నుండి వారిని క్షేమముగా మీరు మా మధ్యకు నడిపించినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వారు తిరుగు ప్రయాణాలు కూడా మీరు తోడుగా ఉండండి. రానున్న కాలంలో నాయన ఇదిగో మీరు మా మధ్య చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి మీకు స్తుతులు చెల్లించే బిడ్డలుగా సాక్షార్థమైన జీవితాలు కలిగినటువంటి మీరు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించుము. రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము సదాకాలము చేరికూడినటువంటి మనకును మన కుటుంబాలకు
ప్రసాదరావు గారు, శాంసన్ గారుల కుటుంబాలకు, మరి ముఖ్యంగా నూతనంగా పరిశుద్ధ వివాహములో జతపరచబడినటువంటి అక్షయ్ షైని గోళ్లకు వారి భవిష్యత్ జీవితం అంతటికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుబిషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము. మాహి మీద రుమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ రుమ్మారించుము దేవా. ఆమేన్. ప్రభునాముల మీదకు వందనాలండి. సెలవు వారీతిగానే అక్షయ్ షైని గోళ్లకు శుభాలు తెలియజేస్తా ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకా భోజనంలో పాలు పంపులు పొందవలసిన వారు భోజన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
ఒక్కటి ఫినిష్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ కమాన్. కమాన్ గైస్, చలో చలో చలో. కాలిపోయింది. ఆడుకుంటారా ఇంటికి పట్టుకెళ్తారా సార్ వాళ్ళని? దీపు గారు రెడీ. సెకండ్ ప్రైజ్ ఉంది కాబట్టి ఇంకొకళ్ళు ఛాన్స్ ఉంది. అది లేదండి, ఇంకో అప్పటి నుండి మొదలు పెడితే ఇప్పుడు ఒకటే అయ్యింది. రెడీ కమాన్. వా ఓకే, స్టాప్ ద మ్యూజిక్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఏందట్టా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు గాడి లిరిక్ రైట్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. సార్ 9 తర్వాతే, ఆఫ్టర్ 9 ఏది మడత పెట్టినా. రెడీ కమాన్. ఆ కుర్చీని మాట్లాడండి. లింగిడి కింద జంగిడి కింద కుసుమురి మురుపురియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు ఇరమాలం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మాలత అది 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 గది గది వచ్చిండే చిన్న కన్న మనసిలాయో. అది 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 గది గది తిరుపులిక వచ్చిండే వచ్చిండే తిరుపులిక వచ్చిండే వచ్చిండే తిరుపులిక వచ్చిండే వచ్చిండే తిరుపులిక వచ్చిండే వచ్చిండే. దించు మావయ్య చాలు దించు. దించు బావయ్య చాడు దించు. చిచ్చావ చాడు దించు, మచ్చావ చాడు దించు, పిలిసినోడు చాడు దించు, పిలవనోడు చాడు దించు, మా ఓడు చాడు నీ ఓడు చాడు మన ఓడు చాడు దించు. ఇళ్ళతో పోటో ఆల్బమ్ లో అంటించు, మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుంచు. ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. సూపర్ అన్నా.
DJ Harish exclusive mix. இது சப்ப பீட்டு கொளுத்துக்கடா. மஜாப்பா மஜாப்பா. இதா 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 இதா. ஏய் ரெடிடா வாடா. பாத்தி கம்மி ஓகே. ஓகே. துப்பா துப்பா. ఓకే ఓకే ఓకే, వాళ్ళిద్దరు కూడా కొంచెం ఖాళీగా కనిపిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళిద్దరిని కూడా ఇలా తీసుకొచ్చేస్తే బాగుంటుందని. హాయ్ సరిపోయింది. ఓకే మ్యామ్, ఇన్నాట గార్లెండ్ ఎక్స్చేంజ్ చేసుకునే ప్లేస్మెంట్లో అయితే నాకు అనిపించింది ఏంటంటే ఆబ్వియస్లీ దిస్ ఈజ్ లవ్ మ్యారేజ్ అనిపించింది. ఇప్పుడు మీరు చెప్పాల్సింది లవ్ మ్యారేజ్. ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు చెప్పాల్సిన విషయం ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ పక్కా లాక్ చేసుకోవచ్చుగా, ఫిక్స్ అవ్వచ్చా మేమందరం? గాయస్ ఇది ఆడియన్స్ పోల్కి ఇస్తున్నాం. ఇది అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు. ఏది 70 ఏది 30 మీరు చెప్పాలి. అది మీ ఇష్టం. ఓకే, మ్యాచ్ చేసుకోవచ్చు. ఎలా అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. అయితే ఆబ్వియస్లీ మేము లవ్ మ్యారేజ్ అనుకుంటాం మరి గాయస్ కదా. ఓకే, అలా అరేంజ్ చేశారా, అర్థమైంది ఇప్పుడు. సో ఓకే, అలా మైక్ ఒకసారి సార్కి ఇచ్చేస్తే ఇప్పుడు హానెస్ట్గా ఆన్సర్స్ రావాలి. చెప్పండి. ఎంగేజ్మెంట్ లాంటివి ఏమన్నా జరిగిందా సార్, లేదా డైరెక్ట్ మ్యారేజ్ అయినా? జరిగింది కదా ఎంగేజ్మెంట్ అంటే నేను రాలేదు కదా సార్, మీరు జరిగింది కంటే నేను రాలేదు కదండి. ఓకే, ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కి బిట్వీన్ ఎన్ని డేస్ టైం ఉండొచ్చు? 2 months. 2 months. ఆబ్వియస్లీ 2 months అంటే ఖచ్చితంగా మేడం కి ప్రపోజ్ చేసే ఉంటారు, మస్ట్ టు బి. నో చేయలేదా? చేయలేదు. సో ఎవరైనా ఒక ఫ్లవర్ ఎందుకోండి, ఇన్ని రోజుల్లో ప్రపోజ్ చేయలేదంట, ఇప్పుడు మనందరి ముందు ప్రపోజ్ చేయించేద్దాం. కమాన్, చేశారా? అయితే అప్పుడు మేమెవరు
వినలేదు కదా, సో ఇప్పుడు అయినా చెప్పాలి. మేము వినలేదు, మేము చూడలేదు. సో ఆ బొకే తీసుకొని ఇవన్నీ స్క్రిప్ట్ లో ఉన్నాయా ఇప్పుడు? ఉన్నాయండి, ఉన్నాయి. మా స్క్రిప్ట్ చాలా పెద్దగా ఉంది, టైం ఇవ్వలేదు అంతే మా స్క్రిప్ట్ అయితే. సో ఇప్పుడు మేడం అంటే ఐ లవ్ యూ అనే చెప్పనవసరం లేదు, మీకు నచ్చినట్టు ఏదన్నా పోయిటరీ చెప్పినా కూడా మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే మాకు మైక్ లో వినిపించాలి మా అందరికి. మీరు చెప్పాక రిప్లై మేడం చెప్తారు. గాయస్ కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి, ఎంత డల్గా అంటే సరిపోదు. ఓకే, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కూడా ఏదన్నా ఇవ్వచ్చు. పాపం సార్ కొంచెం మొహమాటం, సిగ్గు ఇలాంటివన్నీ కలిపి వచ్చినట్టున్నాయి ఇప్పుడు మాత్రమే. సో ప్లీజ్ స్కూల్ కాదు సార్. Anyways, you married me. You have no choice. గాయస్ మీ ఎవరికైనా వినిపించిందా? నో నో, మా ఎవరికి వినిపించలేదు. వన్స్ మోర్ అంతే. Anyways, you married me. You have no choice. అసలు ఇది ప్రపోజల్ ఏనా సార్ అసలు? ఐ డోంట్ వాంట్ అదర్ చాయిస్ ఆల్సో. ఏంటి ఇంత సింపుల్ గా అయిపోతే ఊరుకుంటాం అసలు? నో వే. మైక్ ఇలా ఇచ్చేసేయండి, మాకు ఒక చిన్న స్టెప్ వేసి చెప్తే గానీ మేమందరం యాక్సెప్ట్ చెయ్యం. సో ఒక మంచి డ్యూయట్ సాంగ్ ప్లే చేసుకుంటే మా బ్రైడ్ అండ్ గ్రూమ్ కంగారు పడకండి, మేము అక్కడ చూపిస్తాం అండి. దాన్ని ఫాలో అయితే చాలు, మామూలుగా ఉండదు. మరి ఇచ్చి పడేద్దాం. మొత్తం మన వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోతే వచ్చేయండి సార్. గర్ల్స్ అందరూ నన్ను ఫాలో అవ్వండి, జెంట్స్ అందరూ తనని ఫాలో అవ్వచ్చు.
చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి చేసుకోండి నైజాం బాబులు నాటు బాబులు అతిథులు మీరండి ఆర్డరు వినండి అరే చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి వధువు మా ఫ్రెండ్ అండి వరుడు మావాడండి సేవలను పొందండి అక్కడ వరకు మాత్రమే కాన్సెప్ట్. ఇప్పుడు గట్టిగా అందరూ కలుపుకోవచ్చు. It's a family party. ప్రత్యూష గారు ఒక్క స్టెప్ జరగండి. రైట్ మ్యామ్ మీరు కూడా అదే. ఈ సాంగ్ కంటిన్యూషన్ లో మంచి మాస్ బీట్స్ కావాలండి మా వాళ్ళకి. సెట్టింగ్ ఒక్కర్లే నేనే చేసేద్దాం డిస్కో టక్కర్లే నైట్ నైన్ మక్కర్లే బయటికి లాగిల్లే అదే మా వాళ్ళని వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మా క్లాసిక్ సార్ కోసం. आलमा डोलमा ऐसा लगड़ी मालमा जी गली जिन्ने क्रैकी उठा सालमा అదే अरिकल गरिकल गुद्दू उठा कलगले पलचिन पल पलक मिटा मेल लोकले टमुगना टमुगना टोला कदा टमुगना टमुगना तुमा गोले यट्टी पना यडगिना अड़कना मुड़कना तोडयता यरगना इरकना सरकना उडेंगा उलगिना अलमा डोलमा अलमा डोलमा ऐसा लगड़ी मालमा तेजी गली जिन्ने क्रैकी उठा सालमा अरिकल गरिकल गुद्दू उठा कलगले पलचिन पल पलक मिटा मेल लोकले గున్న గున్న మామిడి అదే గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి గున్న మామిడి తోటకి రావాలని ఉంది బాగా మనకు పరసకుని చుట్టుకి రోజు ఆటకుని ఆటకి జీడి గింజలు చిల్లటలు అవి పత్తి గింజలు రెడీ బాయ్స్ కమ్ ఆన్. అదే మౌనిక గారు శ్వేత మ్యామ్ జాయిన్ అవ్వాలి. చల్ తమ్ముడు సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ గిమ్మని రావాలా
అగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పిల్లబాగానే నేను రాను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పిల్లబాగానే నేను రాను బాబా జెంట్స్ కోసం ఒక మంచి సాంగ్ ప్లే చేయొచ్చు. అమ్మ మిమ్మల్ని ఎవరిని నేను మా ఇంటికి తీసుకెళ్ళే ప్రయత్నాలు ఏం చేయట్లేదమ్మా. ఓకే, జెంట్స్ అందరి కోసం ఒక మంచి బీట్ ప్లే చేస్తే సార్ అస్సలు ఏమాత్రం శ్రమ పడకుండానే చెప్తారులేండి, కష్టపడకండి మీరైతే. సత్య కొంచెం ఫార్వర్డ్కి రానా నాకు సరే. అరే లైఫ్ ఇల్లు మొత్తం కోలో అరే మామ స్టార్ట్ చేసే రచ్చ ఎంజాయ్మెంట్ యోలో మన బాసు ఇట్టా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనగాలు లోడింగ్ ఎవర్ గ్రీన్ మూమెంట్స్ అండి అసలు. పూనగాలు లోడింగ్ చటాక్ పటాక్ లటాక్ పటాక్ మస్తు గుద్ది జోను గిరా లేపి కొట్టు మోగిపోద్ది టౌను సలాం కొట్టు చిల్లం కొట్టు మనదే రా ప్లేసు దీన్ని మారు ఇలా కొట్టి పెంచు జరా డోసు. డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనగాలు లోడింగ్ డోంట్ స్టాప్ డాన్సింగ్ అబ్బా పూనగాలు లోడింగ్. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీరు కాదు మేడం. వా
మంచి స్వాగ్ మూమెంట్ ఇచ్చేస్తే ఓ స్నాప్ తీసుకుంటాం. రెడీ 3, 2, 1 గో. సార్ ఇది మాకొద్దు అన్నట్టు కాదు సార్, కొంచెం హ్యాండ్ డౌన్. చిచ్చి మాకేంటి అన్నట్టు కాకుండా కొంచెం చెయ్యిలా కిందకి దించండి, చెయ్యి కొంచెం. రెడీ 3, 2, 1 గో. మొక్కలు ఎవరికి కనిపించట్లేదు సార్, మా మేడమే తప్ప. థ్యాంక్ యూ సో మచ్.